నమస్తే అండి. చిన్నపిల్లలకి గౌన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ అయితే మీటర్ లైనింగ్ తీసుకోవాలండి. దాన్ని 4 ఫోల్డింగ్స్ కింద ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. మనకి ఆది గౌన్ ఇస్తారు కదండీ, సేమ్ అలానే కుట్టమన్నారు నన్నైతే. అందుకని హైటు, చెస్ట్ లూజు అన్నీ ఈ గౌన్ నుంచి నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. నాకు హైట్ వచ్చేసి 10 ఇంచులు వచ్చిందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 8 ఇంచులు వచ్చింది. ఆర్మ్ రౌండ్ కూడా చెక్ చేస్తున్నానండి. మొత్తం ఈ గౌన్ అయితే ఎలా ఉందో అలానే కట్ చేయమన్నప్పుడు మనం ఇలా తీసుకోవాలండి. షోల్డర్, నెక్ రౌండ్ అన్నీ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5 ఇంచులు వచ్చింది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు వచ్చింది. ఈ మార్కింగ్ బేస్ చేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోండి. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో నీట్గా కటింగ్ చేసి వెంటనే స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలో. ఇలా కరువు అనేది తీస్తే ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5 ఇంచులు. క్రాస్ లేకుండా ఇలా నీట్గా పైన కింద మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ పెట్టుకుని రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులండి. ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుని బాక్స్ షేప్లో తీసుకుని నేనైతే ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చానండి. ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది పైవైపుకి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయొద్దండి, ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. నెక్ అనేది ఇక్కడ ఆర్మ్ రౌండ్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. లోతు కూడా ఇప్పుడు కట్ చేయొద్దండి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఏ పీస్కి ఆ పీస్ సెపరేట్ చేసుకుని అప్పుడు నెక్స్ అనేవి మనం కటింగ్ చేసుకుందాం. ఇక్కడ నాకు మార్కింగ్ పడిందండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. ఇది బ్యాక్ పార్ట్ రౌండ్ ఇచ్చాను. ఇక్కడ 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేశాను, ఎందుకంటే కట్ చేసి ఒక హుక్స్ అనేది పెట్టుకోవచ్చండి. హుక్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కూడా నెక్, ఆర్మ్ డౌన్ కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి. నెక్ స్టార్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రౌండ్ కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు హ్యాండ్స్ అండి, బుట్ట హ్యాండ్స్ కావాలన్నారు. అందుకని 5 ఇంచులు పొడవు, 5 ఇంచులు వెడల్పు ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రిల్స్ కోసం. హ్యాండ్ హైట్ కూడా 5 ఇంచులు వచ్చిందండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 వచ్చింది. మన మెథడ్లో అయితే హ్యాండ్ లూజ్కి 2 ఇంచులు కలిపితే ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుందండి. ఇలా మార్కింగ్ వేసుకుని నీట్గా ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కలుపుకోవాలి. ఈ ఎక్స్ట్రా పెట్టుకున్న వైపు మనం చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలండి. ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఏ పీస్కి ఆ పీస్ సెపరేట్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చేయండి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ పెట్టుకుని ఇటువైపు అయినా పెట్టుకోవచ్చండి. మయూరాలు ఇవి అటు ఇటు కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ 2 కట్ చేసుకుని సెపరేట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ ఇలా ఆపోజిట్లో పెట్టుకోండి. మనకి రాంగ్ రైటు లేకుండా నీట్గా ఉంటుంది. ఆపోజిట్లో పెట్టుకుంటే హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఉన్న పీస్ అంతా పరికిణీ కోసం దీన్ని డబల్గా కటింగ్ చేయాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం నేను లైనింగ్ని, ఒరిజినల్ని ఇలా నీట్గా ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ అనేది తిప్పడం లేదండి, ఎందుకంటే నేను పైపింగ్ వేస్తాను, థ్రెడ్ పైపింగ్ నీట్గా ఉంటుందని. అందుకని మామూలుగా మొత్తం చుట్టూరు స్టిచ్ వేసేస్తున్నానండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఫస్ట్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ మధ్యలో ఒరిజినల్కి లైనింగ్కి చిన్న టక్స్ ఇచ్చి హ్యాండ్ అనేది తిప్పేసుకోవచ్చండి. పైపింగ్ ఏం అవసరం లేదు, బుట్ట హ్యాండ్ కదా. తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా నీట్గా లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా ఇలా నీట్గా చేసుకోవాలి. చుట్టూరు ఒక స్టిచ్ వేసేయండి. దారాలు కూడా ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది బాగుంటుందండి. చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకుందాం. మనం కట్స్ పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ పెట్టుకున్నాం కదా 5 ఇంచులు ఎక్స్ట్రా. ఆ 5 ఇంచులు ప్లస్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా పడతాయండి. ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇటువైపు పెట్టేగా ఈ చివరన కూడా ఇలా పెట్టాలి. ఈ ఫోల్డింగ్ మీ ఇష్టం అండి. బుట్ట బాగా పఫీగా లెగాలంటే ఫోల్డింగ్ అనేది ఈ ప్రిల్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి. లేదు మామూలుగా ఉండాలి అంటే ఇలా రెండు ఒకవైపే పెట్టుకుంటే మామూలుగా ఉంటుందండి, ఎవరిష్టం అంది. ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కట్ చేసి ఈ పట్టీలు అనేది జాయిన్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ అండి. బయట వైపుకు ఉండేటట్టు మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి పై వైపును జాయిన్ చేయాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. దీన్ని రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ పీసెస్ జాయిన్ చేసిన తర్వాత చిన్నగా ముడత వస్తుందండి. దాన్ని మనం ఇలా డిజైన్ కింద కూడా ఇలా ఫోల్డింగ్ చేసి పైనుంచి కింద వైపు ఇలా డబల్ స్టిచ్ వేసామనుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఒక ఉక్స్ ఒక కాజా పడుతుందండి. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవచ్చు, రెండు వైపులా జాయింట్ చేసుకోవచ్చండి. అక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ పైపింగ్ తీసుకున్నానండి. దాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచు ఫోల్డింగ్ చేసి నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. ఇక్కడ చూడండి స్టార్ నెక్ కదండి ఇది. స్టార్ అంటే మనం క్రాస్ తిరిగిన చోట మనం ఇలా చిన్నగా ఇలా తిప్పుకోవాలండి. బ్లౌజ్ అనేది ఇలా తిప్పుకుని సూది అనేది ఆ క్రాస్ తిరిగిన చోట పైన పెట్టి పాదాన్ని పైకి లేపి బ్లౌజ్ అనేది చేయాలి. అప్పుడు మనకి స్టార్ నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పైపింగ్ వేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఇలా ఫోల్డింగ్ చేసేసి థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోండి. ఫోల్డింగ్ అనేది టైట్గా మనకి థ్రెడ్ వేళ్ళకు తగిలేలాగా ఫోల్డింగ్ చేయాలండి. అప్పుడే మొత్తం పైనుంచి మొత్తం లాస్ట్ వరకు ఫోల్డింగ్ సమానంగా వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా తిప్పాలండి. రివర్స్లో సూది అనేది పైపింగ్ పైన పెట్టి బ్లౌజ్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఇంకో కుట్టు కొట్టుకోవాలి కదండి, దాన్ని కూడా మనం అలాగే స్టిచ్ వేసామంటే కరెక్ట్గా స్టార్ నెక్ అలా కూర్చుంటుంది. చూడండి ఇక్కడ బ్లౌజు ఇలా రివర్స్ చేయాలి. సమానంగా కుట్టామంటే రౌండ్ నెక్ అయిపోతుందండి, అందుకే ఇలా కంపల్సరీ ఇలా తిప్పాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్లు అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ మధ్యలో టక్స్ పెట్టి షోల్డర్ మధ్యలో పెట్టి నీట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇంకోవైపు కూడా అంతే. ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇంకో 2 ప్రిల్స్ పెట్టుకోవాల్సిందండి, ఎక్స్ట్రా పీస్ ఉంది, నేను చూడలేదు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నీట్గా కట్ చేసేయండి. సైడ్ జాయింట్లు చేయడానికి మనం 4.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి లూజు,
ఆమ్ రౌండ్ మొత్తం అన్నీ చెక్ చేసుకుని 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈ ఖర్చులు అనేవి 2 పైవైపు పట్టుకోవాలండి. అప్పుడే మనకి ప్లస్ మార్క్ నీట్గా వస్తుంది. ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు కింద పరికినీకండి 2 పీసులు కదా జాయింట్ చేసి కుట్టుకోవాలి. తర్వాత ఇలా చివరన ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. క్లాత్ని బట్టండి, క్లాత్ వెడల్పుని బట్టి నాకు ఎక్కువగానే వచ్చినాయండి ప్రిల్స్ అనేవి. డబల్గా కట్ చేసేసి జాయిన్ చేశాను కదా, ఎక్కువగానే వచ్చినాయండి. కరెక్ట్గా సరిపోయినాయి ప్రిల్స్. డబల్ స్టిచ్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా సైడ్ జాయింట్లు చేసేసుకోవాలండి. 2 ఇంచులు హ్యాండ్, 2 ఇంచులు ఆమ్ రౌండ్, 2 ఇంచులు అలా 2 ఇంచులు చొప్పున మనం నీట్గా జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా నీట్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో చివరి వరకు జాయిన్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో స్టిచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.